తెలంగాణలోని బేగంపేట్, కరీంనగర్, వరంగల్, అమృత స్టేషన్లలో అభివృద్ధి చేసిన సౌకర్యాలు, వసతులను వివరించడానికి గైడెడ్ మీడియా టూర్ను నిర్వహించింది దక్షిణ మధ్య రైల్వే. రాష్ట్రంలో అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దాదాపు 2750 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని, అందుకు 40 రైల్వే స్టేషన్లను గుర్తించారు అధికారులు. ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ఆధునిక సౌకర్యాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ఎంట్రీ నుంచి కూడా అంతా కూడా ఒక విజువల్ ట్రీట్ లాగా ఉండే విధంగా అత్యద్భుతమైన ఫసాడ్ డెవలప్ చేయడము, పోర్టికో డెవలప్ చేయడము, బయట ల్యాండ్స్కేపింగ్ చేయడము, అప్రోచ్ రోడ్ డెవలప్ చేయడము, అలాగే సర్క్యులేటింగ్ ఏరియాని పూర్తిగా కన్వీనియంట్గా ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కింగ్ వ్యవస్థను డెవలప్ చేయడము, స్టేషన్లోకి వచ్చిన తర్వాత ప్యాసింజర్స్ యూజ్ చేసి అంటే బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఇలా అన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి అనుగుణంగా, అలాగే అంటే ఒక మోడర్న్ టచ్ ఇస్తూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా వీటన్నిటిని తీసుకురావడం జరిగింది. జంట నగరాల్లోని బేగంపేట రైల్వే స్టేషన్ 26.55 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటి దశలో రెడీ అయిన 103 రైల్వే స్టేషన్స్ని ప్రైమ్ మినిస్టర్ గారు 22వ తారీఖు రోజు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇది మన అందరి బాధ్యత, వీటిని అంటే రైట్ స్పిరిట్లో రైట్ కండిషన్లో పెట్టడానికి. సో వచ్చేవారు కూడా వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకొని అంటే అందరికీ కంఫర్ట్ ఉండేలాగా చూస్తారని